ఇక్కడ మాకు చాలా మంది ఫ్యామిలీస్ అండ్ అలాగే స్టూడెంట్స్ కూడా ఉన్నారు. మీ పర్సనల్ ఫొటోస్ కానీ మీ ఫ్రెండ్స్ సాయంతో మీ ఫ్యామిలీ సాయంతో మేము తీసుకోవడం జరిగింది. ఇప్పుడు వాటిని మా ఎల్ఈడి స్క్రీన్ మీద ప్లే చేస్తాము. వాటిని మేము రోస్ట్ చేసి ఆడుకోబోతున్నాము. రెడీ? ఫస్ట్ పిక్చర్. వావ్, బాహుబలి. బాహుబలి కాదు, ఆ పర్వతాన్ని ఎత్తిండ ఆంజనేయ స్వామి. అంటే ఈ ఆంజనేయ స్వామి ఎవరు నాయన? మీ పేరు? త్రినాథ్. హౌ ఇస్ ఇట్ పాసిబుల్? ఐ సే కొన్ని సందర్భాల్లో అలా అవుతుంటది మేడం. అంటే మీరు ఎక్కడ బాడీ బిల్డింగ్ ఎక్కడ చేస్తారు? ఏం తింటారు రోజు? అందరు తినేదే తింటానే. అందరు తినేదే లేదు. అంటే మీరు పట్టుకు, అందుకే అంత ఎనర్జీ ఉంది. ఈ జోక్లే చేస్తున్నాడు రా. అంటే మీరు పట్టుకుంటే పిల్లలు జారుతారు కిందికెళ్ళి. చూడండి, అది లేపినందుకు అంతమంది పిల్లలు దాని మధ్యలో ఇరికిరని. సరే, మీకు నిజంగా అంత ఎనర్జీ ఉందా? ఉంది కాబట్టి ఒకసారి స్టేజ్ మీదకి వచ్చి మీరు 50 డిప్స్ కొడతారు. భాస్కర్ దా, భాస్కర్ దా. డిప్స్ పోటీ ఇద్దరికి. అంటే ఎవరైతే మధ్యలో వదిలేస్తారో వాడు ఓడిపోయినట్టు. కంటిన్యూస్ గా ఎవరు చేస్తారో చూద్దాం. డిప్స్ రా, ఈజీ కదా. జాకెట్ తీసేయి. రెడీ సార్? త్రినాథ్ గారు ఆగదు సార్, నేనున్నా మీకు. అరే ఆపేస్తున్నదిరా. ఆయన మీద 3 ఇంతలు ఎక్కువ చేశారు. అదన్నమాట. థ్యాంక్ యూ అండి. ఈ ఫోటోకి సంబంధించి మీరు ఎవరైనా ఎలాంటి కామెంట్స్ అన్నా చేయొచ్చు. స్టాండ్ అప్ మా. భాస్కర్, సన్నీ, నూకరాజు అందరు పడుకున్న వాళ్ళు లేయండి ఒకసారి కోరుకుంటూ. చూసారు, ఒక బక్కోడే ఎత్తగలుగుతున్నాడు. మీరేమన్నా ఎత్తగలిగినరా ఇప్పటి వరకు? మొన్నే ఎత్తాను నేను. ఏంది అది? బాత్రూమ్ లో బకెట్ కాదు అన్న. అట్లీస్ట్ పడదన్నా నా భార్యని చంపాలని ఉందన్న. అంటే భార్యలు అంటే మీకు అంత ఈజీ అయిపోతుంది. పెళ్లి చేసుకొని వచ్చిన తర్వాత ఇంక ఇలాగే చంపలేదు కదా, అందుకే భార్య లేదు, పెళ్లి అవ్వాలా ఇంకా. చోటా మేము లేచిండు. ఆడవాళ్ళు బిందెలు కూడా లేపలేరు, మగవాళ్ళు బండలనే లేపేస్తారు. సో నెక్స్ట్ ఫోటో. దిస్ ఇస్ అ కళాఖండం. వాట్ ఈస్ హ్యాపెనింగ్? బట్ ఒక ఆవు కింద ఇంకొక మనిషి పాప, చిన్న పాప. ఎవరా పాప? పాప కాదు, పెద్ద పీప. పాపి సుశీల, ఎందుకమ్మా ఆవు కింద జొర్రినావు? తప్పులుంటే పోతాయి అంటారు, దాని కింద నుంచి. ఏంటి ఆవు కింద నుంచి జొర్రితేనా? దాంట్లో దేవుడు ట్రీట్ చేస్తారు కదా. అది పొరపాటున ఇట్లా అన్నది అనుకోండి, అప్పుడేమైంది? ఫుడ్ పెట్టాం. అప్పుడు దానికి ఫుడ్ పెట్టరా? ఆహా, ఆల్రెడీ తింటూ ఉంది. తినే టైంలో నేను వెళ్ళాను అనమాట. సరే, ఇప్పుడు వచ్చేసి దుర్గారావు. మా అందరం పాపాలు ఓనికి ప్రసాద్, జ్ఞాని, సన్నీ అందరూ కిందకి వెళ్తారు. చూద్దాం ఎట్లా వెళ్తారు. దున్నపోతు దూరిందన్నా. ఓకే, ఇప్పుడు నువ్వు నీ కింద నుంచి అందరు రెడీ? కమాన్. కొడకా కోటేశ్వరరావు కరుసైపోతవురో, కొడకా కోటేశ్వరరావు కరుసైపోతవురో. విడతలాగా విడిసి పడితే, విడతలాగా విడిసి పడితే మస్సైపోతవురో. కొడకా కోటేశ్వరరావు కరుసైపోతవురో, కొడకా కోటేశ్వరరావు. సో ఎవరైనా ఈ అద్భుతమైన ఫోటో గురించి, సెంటిమెంట్ గురించి కమెంట్ చేయాలనుకుంటే సారీ అమ్మాయి అనుకోవద్దు, ఫోటో కోసం చెప్తున్నా. పైన ఎద్దు కిందన మొద్దు. పైన ఎద్దు కింద మొద్దు, నువ్వు పొట్ట కప్పు.
అక్క ఆ మొగుడు అనుకుంటున్నాడు నా భార్య నేనైనా కొట్టలేకపోతున్నాను కనీసం ఈ జంతువు అన్నా కొడుతుందని. ఏంటది మళ్ళీ చెప్పు నూకరాజు, నీ కమెంట్ బ్లర్ అవుతుంది. బాయ్ నెట్ బ్యాలెన్స్ అయిపోయింది. నేను చెప్తా భాస్కర్ ముందు నీ ప్యాంట్ కుట్టించుకో. శ్వేత ఎందుకే అట్లా జొర్రినా? ఒకవేళ బర్రె సడన్ గా అప్పుడే నీ మీద కూర్చుంటే ఏం చేస్తుండే? అందుకే బర్రె కాదు రావు, అందుకే బర్రె కాదు రావు. ఆవు సడన్ గా నీ మీద కూర్చుంటే ఏం చేస్తుండే? దాన్ని సారీ లేవమంటుండే. జిమ్కి వెళ్తే డబ్బులు ఖర్చు అవుతాయని ఎనిమల్స్ అయితే ఫ్రీ అని దాని కిందకి యానిమల్స్ ఫ్రీ అని యానిమల్స్ కిందకి వెళ్ళి జొర్రిందా? నా పేరు ప్రవీణ్ కుమార్. ఆవుకు దూడ పుట్టినట్టున్నది, ఆవుకు దూడ పుట్టినట్టున్నది. ఓకే నెక్స్ట్ ఫోటోకి వెళ్ళిపోదాం. నెక్స్ట్ పిక్చర్. వామ్మో వారనాయనో వారక్కో ఎవరది? మళ్ళా నువ్వేనా అక్క? అక్క ఇది ఎవరు చేయమన్నారు ఇట్లా? అది పెళ్లి కాకముందు. ఇది పెళ్లి కాకముందా? ఏంది ఇది ఊడలు మరి జుట్టున్నట్టున్నది? లేదు అట్లా ఉంటే ఎలా ఉంటుందని ట్రై చేసా పిక్. ఇగో ఇట్లుంటది. ఓకే చెప్పండి అమ్మా, ఇట్లా మా అమ్మాయిలు క్రియేటివ్ ఫొటోస్ దిగినప్పుడు మీకు ఏమనిపిస్తుంది? చెప్పండి అబ్బాయిలు, ఇప్పుడు చంద్రముఖి భయంకరంగా ఉంటుందా, నేను భయంకరంగా ఉంటా? చెప్పండి. మా బుడ్డోనికి అన్నం తినిపించాలంటే ఈ ఫోటో చూపించాలి. అవునా? ఇట్లాంటి ఫోటో చూస్తేనే తింటాడేమో. ఈ ఫోటో చూస్తే హస్బెండ్ ఇవాళ నెక్లెస్ ఇప్పించకపోతే నీ పని మటాష్. ఇంకా మీరు ఎప్పుడైనా మీ ఆయన్ని భయపెట్టారా? అప్పుడు సమ్ టైం రోజు జరిగేది మీరు అప్పుడప్పుడు అంటారు.